ఏపీ, ఒడిశా ప్రాంతాలకు తుఫాను హెచ్చరికలు మొదలయ్యాయి. ఈ తుఫాను పేరు మొంతా అని పెట్టారు. అసలుకి ఈ మొంతా అనేటువంటి పేరు ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి, అంటే ఎవరు నిర్ణయిస్తారు ఈ తుఫాన్లకి పేర్లు పెట్టడం అనేది ఎవరు నిర్ణయిస్తారు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాము. ఏపీ, ఒడిశా ప్రాంతాలకు వచ్చేటువంటి తుఫాను పేరు మొంతా అని పెట్టారు. ఆ మొంతా అనేటువంటి పేరు ఏ దేశం నిర్ణయించింది అనేసి అంటే థాయిలాండ్ దేశము. థాయిలాండ్లో మొంతా అనేటువంటి పదానికి అర్థం ఏంటి అనేసి అంటే సువాసన గల పువ్వు లేదంటే అందమైన పువ్వు అని అర్థము. యాక్చువల్గా ఈ తుఫాన్లకి పేర్లు ఎప్పటి నుంచి పెట్టడం మొదలు పెట్టారు అనేసి అంటే 2000 సంవత్సరం నుంచి, అంటే 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఒప్పందంలో తుఫాన్లకు పేర్లు పెట్టాలి అని నిర్ణయించారు. యాక్చువల్గా ఎప్పటి నుంచి పెట్టారు అంటే మొదటిసారిగా 2004వ సంవత్సరం నుంచి తుఫాన్లకు పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. మనకి ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుఫాన్లకు వచ్చేటువంటి తుఫాన్లకి పేర్లని మొత్తము 13 సభ్య దేశాలు నిర్ణయిస్తాయి. ఆ 13 సభ్య దేశాలకు సంబంధించి అంటే ఒక్కొక్క దేశము 13 పేర్ల జాబితాను విడుదల చేసింది. అంటే 13 × 13 169 పేర్లను ఇప్పటి వరకు తుఫాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించాయి. అంటే వచ్చేటువంటి తుఫాన్కి యాక్చువల్గా వాళ్ళు గ్రాడ్యువల్గా విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ వెళ్తారు. అసలు ఎవరు పెడతారు ఈ తుఫాన్కి పేరు అనేసనంటే తెలుసుకుందాం. ఈ తుఫాన్లకు అసలు ఎవరు పెడతారు అనేసనంటే రీజనల్ స్పెషల్ మెట్రోలాజికల్ సెంటర్స్ మరియు ఉష్ణ మండల తుఫాన్ హెచ్చరిక కేంద్రాల వారు ఈ జాబితాలో ఉన్నటువంటి పేరును వచ్చేటువంటి తుఫానుకు నిర్ణయిస్తాయి అనమాట. అంటే ఏ పేరు పెట్టాలి ఏంటి అనేసి అంటే ఆ తుఫానికి ఆ పేరు నిర్ణయిస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి తుఫాన్ను ఎవరు నిర్ణయించారు అనేసి అంటే IMD అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించారు. మనం ఇందాక 13 సభ్య దేశాలు అన్నాం కదా, ఆ 13 సభ్య దేశాల వారు ఎవరు అనేసి అంటే భారత్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, మయన్మార్, అదేవిధంగా థాయిలాండ్, యమన్, ఒమన్, ఇరాన్, పాకిస్తాన్, శ్రీలంక మరియు సౌదీ అరేబియా, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 13 సభ్య దేశాల వారు వచ్చేటువంటి తుఫాన్లకు పేర్లను నిర్ణయిస్తారు.